ఖమ్మంలో గ్రంథాలయ పాత భవనం కుప్పగూలింది. పెవిలియన్ మైదానంలో ఉన్న ఈ పాత భవనం శిథిలావస్థకు చేరటంతో ఒక్కసారిగా కుప్పగూలింది. అయితే శుక్రవారం సెలవు కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా ప్రాంతాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. బాత్రూమ్ ఎక్కన్నా మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పురాతన గ్రంథాలయ కార్యాలయం ఒక్కసారిగా నీలమట్టం కావడంతో కూడా చాలా పెయిన్ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం 1957 సంవత్సరాలు నిర్మించినటువంటి ఒక గ్రంథాలయాన్ని మొత్తం ఖమ్మం ఉమ్మడి జిల్లాకే ఈ పేరు ప్రసిద్ధిగాంచినటువంటి గ్రంథాలయం. మొత్తంగా చూసుకుంటే కనుక దీనికి ఉదయం 9:30 సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో సాబు గోడలు మొత్తం కూడా నీలమట్టం కావడంతో కూడా ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తం శుక్రవారం రోజు కావడంతో కేవలం ఈ భవనంలోని సుమారు రోజుకి 70 నుంచి 100 మంది పైగా ఈ పేపర్ రీడింగ్ చేసుకునే విధంగా కింద పైన ఫ్లోర్ అంటే 2 ఫ్లోర్లు ఉన్న యొక్క భవనానికి చేరుకుంటూ ఉంటారు నగర ప్రజలు కావచ్చు, అదే విద్యార్థులు. మొత్తానికైతే మాత్రం వివిధ రకాలుగా ఉద్యోగాల కోసం అని అదేవిధంగా పేపర్ రీడింగ్ చేసుకుంటూ కాలక్షేపం చేసుకునే విధంగా అంటే తమ జీవితానికి వెలుగుబాట్లు మర్చుకునే విధంగా ఈ యొక్క గ్రంథాలయ సేవలు వినియోగించుకునే యొక్క నగరంలోని మొత్తానికైతే మాత్రం ఈ యొక్క పాత గ్రంథాలయం ఒక్కసారిగా నీలంపట్టం కావడంతో భారీ పేరు ప్రమాదం తప్పింది. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి అంటే ప్రత్యక్ష సాక్షులు మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడుతుందాం ఎలా జరిగింది, ఏం జరిగింది, అసలు ఎప్పుడు ఎన్ని గంటలు జరిగింది అని దాని మీద మనం మాట్లాడుతుందాం ఒకసారి. అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎన్ని గంటలు జరిగింది? సార్ నేను ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock వస్తాను సార్. ఈరోజు 9:40 తర్వాత జరిగింది సార్. వాటర్ తాగుదామని వచ్చాను, మొత్తం ఒకటేసారి పెద్ద పెద్ద శబ్దాలతో కింద పడిపోయింది సార్. ఆడ ఎవరున్నారో కూడా మాకు కంప్లీట్గా తెలియదు. నేనైతే బయటకు వచ్చేసి ఆ నుంచి రిస్క్ మా వాళ్ళు ఇంకెవరు ఉన్నారని చెప్పి ఒక 10 మంది దాకా అట్లా బ్యాక్ సైడ్ నుంచి చూసాము. ఎవరున్నారో అర్థం కావట్లేదు. దాదాపు 5 సంవత్సరాల నుంచి చదువుతుంది సార్. మొత్తం డిస్పోజల్ చేయాలని ఏదో ప్రపోజల్ వచ్చిందంట. 3 కోట్లతోటి అది కొత్త బిల్డింగ్ కడుతున్నాం, ఇందులోకి ఎవరు పోదని చెప్పారు. మళ్ళీ తర్వాత వీళ్ళే అలౌ చేశారు, ప్యాచీలు వేయించి నడిపిస్తారు సార్. మొత్తానికి ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం సార్. 5 సంవత్సరాలు చదువుతున్నాం సార్ మేము. మాకు ఉద్యోగాల్లో వీళ్ళు మా కుటుంబాలకు ఏం చెప్పుకోవాలి సార్? ఒకవేళ ప్రమాదం జరిగితే ఒకసారి ఆలోచించండి సార్. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితమే వచ్చిందా సార్? ఇది 3 సంవత్సరాల క్రితమే డిస్పోజల్ చేయాలనేసి ప్రపోజల్ వచ్చిందట. కానీ వీళ్ళు ఇప్పటిదాకా చేయలేదు. చేయకుండా ప్యాచీలు వేసి నడిపిస్తారు. ఎందుకు ఆన్సర్ లేదు. వస్తారు పెద్ద పెద్ద అధికారులు వస్తారు, మీకు ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తామని చెప్తారు. చైర్మన్ సార్కి చెప్పాము సార్ చాలాసార్లు. గ్రంథాలయ చైర్మన్ సార్ చెప్పాము, సార్ ఇక్కడ కాదు, లోకల్ కాదు, నాన్ లోకల్ సత్తుపల్లి నుంచి వస్తారు. ఎప్పుడో ఒకసారి వస్తారు, రిపోర్ట్ చేసినప్పుడు చూసుకోవాలమ్మని చెప్తారు. కలెక్టర్ సార్ కర్ణన్ సార్ ఉన్నప్పుడు చెప్తాను, లోకేష్ సార్ ఉన్నప్పుడు చెప్తాను సార్ ఈ డిస్పోజల్ చేయాలని చెప్పి. లోకేష్ సార్ వెళ్ళారు, కర్ణన్ సార్ వెళ్ళారు, ఇప్పుడు గౌతమ్ సార్ వచ్చారు. గౌతమ్ సార్ వచ్చేటప్పుడు చెప్పాము, సార్ ఇది డిస్పోజల్ చేయాలి, ప్రమాదాలు ఉంది సార్ చెప్తూనే ఉన్నాం సార్. మినిస్టర్ దృష్టికి కావచ్చు, స్థానిక ఉన్నటువంటి అధికారుల దృష్టికి కావచ్చు, ఆ జిల్లా చైర్మన్ అయినటువంటి వారికి కావచ్చు, కలెక్టర్ గారికి కావచ్చు, అనేక సార్లు తీసుకెళ్లారు. కానీ వాళ్ళు స్పందించకపోవడం గల కారణాలు ఏంటనేది ఇప్పటివరకు కూడా మాకు తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము ఏమంటున్నాం అంటే, నిరుద్యోగులకి మీరు ఒకసారి గమనించండి, ఖమ్మం జిల్లాలో కేటాయించినటువంటి గ్రంథాలయాలు ఏదైతే ఈ గ్రంథాలయం మొత్తం కూడా పాత బిల్డింగ్లోనే కేటాయించారు. ఇప్పుడు పాత కలెక్టరేట్ తీసుకెళ్లి కొత్త కలెక్టరేట్ కన్స్ట్రక్షన్ చేశారు. దాన్ని మేము ఏమన్నట్లు అభివృద్ధిలో పదంగా కొత్త కలెక్టరేట్ ఉండాలి తీసుకెళ్లారు. మరి మా నిరుద్యోగులకు మీరు పాత బిల్డింగ్లో ఎందుకు ఉంచుతున్నారు? మేము అంటున్నాం, ఈ పాత మున్సిపాలిటీ ఆఫీస్ని కొత్త మున్సిపాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. తీసుకెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్ అక్కడ పాత బిల్డింగ్లో మళ్ళీ నిరుద్యోగులు తీసుకెళ్ళి పెట్టారు. అంటే ఇటువంటి కారణాలు రీత్యా ఈరోజు పాత బిల్డింగ్ని ఇంజనీరింగ్స్ కానీ వీళ్ళ అధికారులు కానీ స్పందించి ఇది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది ఏంటనేది దీన్ని ఎప్పటికైనా డిస్పాచ్ చేయాలని చెప్పేసి కూడా కనీసం చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు. అధికారుల దృష్టికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీ చైర్మన్ గారు సత్తుపల్లిలో ఉంటారు. ఎప్పుడు దాదాపు 10-15 సార్లు అతను కలవడం కోసము ప్రయత్నం చేసినా కానీ ఒక్కసారి కూడా కలవకపోవడం అనేటువంటిది చాలా విచారకరం. ఎందుకంటే నిరుద్యోగుల సమస్యల కోసము నిరుద్యోగులు ఆవేదన పడుతూ ఉన్నారు, నోటిఫికేషన్లు పడుతూ ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టుకొని మరీ ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ లైబ్రరీ దాదాపు వేలాది మంది నిరుద్యోగులకు ఆశ్రయం ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వేలాది మంది ఉద్యోగాలకు వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను నింపినటువంటి చరిత్ర ఈ లైబ్రరీకి ఉంది. 1969 నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మంది ఉద్యోగస్తులు అందించినటువంటి చరిత్ర ఈ గ్రంథాలయానికి ఉంది. నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వము పూర్తి స్థాయిలో నిరుద్యోగులను నిర్వీర్యం చేయడం కోసము, నిరుద్యోగులను వెనక్కి నెట్టేయడం కోసం మాత్రమే దీని పట్ల స్పందించలేదని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. శుక్రవారం పూట కావడం వలన ఈ గ్రంథాలయం మొత్తం డోర్ కూడా ఓపెన్ చేసి లేవు. మొత్తానికైతే డోర్లు మొత్తం ఎక్కడ క్లోజ్ చేసి ఉన్నాయి. కానీ దీంట్లో లోపల ఎవరు లేరు అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి విషయం మాత్రం మరోలా ఉంది. ఏంటంటే ఇక్కడ ఇప్పటికైనా అధికారులు ఈ యొక్క ప్రాంగణానికి సందర్శించి ఒకవేళ శిథిలాల కింద ఎవరన్నా ఒకవేళ గేట్లు
తీసి ఇక్కడ లేపేస్తారు అంటే మరో వెనక వైపు నుంచి ఓపెన్ ఉంటుంది కనుక వెనక వైపు నుంచి ఎవరైనా వస్తారేమో ఒకళ్ళు వచ్చి ఉంటారేమో అని చెప్పి అని ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్న నిరుద్యోగ సంఘం నేతలు. మొత్తానికైతే దీనికి సంబంధించిన ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, పూర్తి సహాయ చర్యలు చేపట్టి ఈ యొక్క శిథిరాల కింద ఎవరైనా ఉన్నారా లేరా అనేది ఒకవేళ ఉంటే కనుక ఆ ప్రాణ నష్టం సంబంధిత సంబంధం ఎవరిది అంటే ఒకవైపున ప్రభుత్వం తీసుకుంటుందా లేకపోతే ఎలా దీన్ని చూస్తుందని చెప్పి కూడా సర్వత్రా ఉత్కంఠ ఉన్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే సంబంధించిన విషయాన్ని మాత్రం ఇప్పటికే సంబంధిత అధికారులు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందులు మొత్తానికి శిథిల తొలగించాలని చెప్పని ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కోరుతున్న నేపథ్యం ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.